ఫారెన్ లో ఉన్న నీకు ఇక్కడ కూడా గెస్ట్ హౌస్లు ఉన్నాయా? ఫారెన్ లో నేను పెట్టిన సాఫ్ట్వేర్ కంపెనీ బాగా క్లిక్ అయింది. దాంతో ప్రపంచమంతా ఇలాంటి గెస్ట్ హౌస్లు చాలా ఉన్నాయి. డబ్బు లేని వాడికి ప్రేమించే అర్హత లేదని ఆ రోజు మీ నాన్న మాటలు నాలో కసిని పెంచాయి. దానికి తోడు నిన్ను బాగా చూసుకోవాలన్న ఆలోచనే నన్ను ఇంతవాణ్ణి చేశాయి. వసంత, నా దగ్గర ఇప్పుడు లెక్కలేనంత డబ్బుంది. లేనిదల్లా నువ్వు నా సొంతం కావన్న భావన మాత్రమే. ఆకాష్, నువ్వు చాలా మంచివాడివి, దానికి మించి గొప్ప ప్రేమికుడివి. నాకన్నా మంచి అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నీ లైఫ్ చాలా బాగుంటుంది. ఇండైరెక్ట్ గా నన్ను మర్చిపో అని చెప్పే బదులు డైరెక్ట్ గా నన్ను చచ్చిపో అని చెప్పొచ్చుగా. ఆకాష్, అలా మాట్లాడకు ఆకాష్. ఊపిరి ఆగిపోయినా బ్రతకగలను కానీ నీ గురించి ఆలోచన ఆగిపోతే బ్రతకలేనంత పిచ్చి ప్రేమ వసంత నాది నువ్వంటే. ఐ లవ్ యూ సో మచ్. నువ్వు లేకుండా నేను బ్రతకలేను వసంత. ఇప్పుడు వద్దులే ఆకాష్. ప్లీజ్ నన్ను కాదనకు. ఏంటి ఆకాష్, సరాసరి ఇంటికే వచ్చేసావు? ఆయన సడన్ గా ఇంటికి వస్తే బాగుండదు, వెళ్ళు. నిజం చెప్పు వసంత, నీకు నీ భర్త అంటే ఎక్కువ ఇష్టమా, నేనంటే ఎక్కువ ఇష్టమా? ఏంటి ఆకాష్ ఈ పిచ్చి ప్రశ్న? వసంత, నిన్ను నాకంటే ఎక్కువ ఈ ప్రపంచంలో ఎవరూ ప్రేమించలేరని ఇన్నాళ్ళు నేను పిచ్చి ప్రేమలో బతికాను. ఒకవేళ నీకు నాకంటే నీ భర్త పైన ఎక్కువ ప్రేమ ఉంటే చెప్పు, ఇంకెప్పుడు నీకు కనిపించను. నీకే కాదు, ఇంకెవరికి కనిపించను. డైరెక్ట్ గా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నా వసంత నాకెందుకు దూరం చేసావని ఆ దేవుడిని అడుగుతాను. ఆకాష్, మా ఆయనంటే అభిమానం, ఇష్టం చాలా ఉంది, కానీ నా ఫస్ట్ లవ్ బెస్ట్ లవ్, అది నీ మీదే. నాకు తెలుసు వసంత, అందుకే నిన్ను శాశ్వతంగా నాదాన్ని చేసుకోవాలనుకుంటున్నాను. వెంటనే నీ భర్తకు విడాకులు ఇచ్చేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకో. ఆకాష్, అదంత ఈజీ కాదు. రాజేష్కి నేనంటే చాలా పిచ్చి ప్రేమ. సడన్ గా నేను తనను వదిలేస్తే నన్ను చంపడానికి కూడా వెనకాడనంత పిచ్చి ప్రేమ. రాజేష్ ని జాగ్రత్తగా వదిలించుకోవాలి. చాలా తెలివిగా మన దారికి అడ్డు రాకుండా ఎలా చేస్తానో నువ్వే చూడు. నా కోసం రాజేష్ ను చంపడం నాకిష్టం లేదు. పిచ్చిదానా, పోలీసుల పవర్ తెలిసి కూడా నేను మర్డర్ చేస్తానని ఎలా అనుకున్నావు? రాజేష్ను తప్పించడానికి నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. యారా వినయ్, తెలివిగా తప్పించుకున్నానని చాలా తెలివి తక్కువగా ఆలోచించావు. చివర్లో ఇలా దొరికిపోయావు. చెప్పు, అసలేం జరిగింది? నాకేం తెలీదు సార్. రేయ్, ఇంకోసారి తెలీదు అన్నావంటే మాట్లాడడానికి నాలుగు లేకుండా చేస్తాను. రాస్కెల్, నాకేం తెలియదు అనుకుంటున్నావా? నీ రూమ్ పక్కన జ్యువెలరీ షాపులో నువ్వు బంగారం తాకట్టు పెట్టావని తెలిసింది. చెప్పు, నీకంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? అది మాకు తెలీదు. నేను నిన్ను అడిగినప్పుడు చెప్తావు గాని ముందు ఎదవని చెప్పనై. చెప్పరా, ఆ బంగారం అంజలిదే కదా? చెప్తావా, నాలుగు తగిలించమంటావా? అవును సార్, అంజలి ఇచ్చిన బంగారమే సార్. అసలేం జరిగిందో చెప్పు. చెప్తాను సార్. 4 నెలల క్రితం అంజలి శ్వేతని ఊరికి తీసుకొచ్చింది. 3 నెలల వరకు మా ఇద్దరిని మాట్లాడుకునివ్వలేదు. నేను చాలా కష్టపడి వాళ్ళను వీళ్ళను అడిగి వీళ్ళున్న ఏరియాని కనిపెట్టాను. 1 నెల రోజుల క్రితం ఈ ఏరియాకొచ్చి శ్వేత కోసం వెతకడం మొదలుపెట్టాను సార్. ఒకరోజు
ఇప్పుడు ఏం చేద్దాం వినయ్? లేచిపోయి పెళ్లి చేసుకుందాం. తర్వాత ఎలా బతుకుతావు? అదేంటి, జాబ్ చేసి? నీకిక్కడ జాబ్ ఉందా? లేదు. మరి ఎలా బతుకుతాం వినయ్? వినయ్, చదువుకున్న నేనే జాబ్ కోసం 4 నెలలుగా తిరుగుతున్నాను. ఒక్కటి కూడా దొరకలేదు. అలాంటిది నీకెలా దొరుకుతుంది? నేను అవన్నీ ఆలోచించలేదు శ్వేత. మనిద్దరిని దూరం చేసిన మీ అక్క మీద పగ తీర్చుకోవడానికే ఇక్కడికి వచ్చాను. మనిద్దరం పెళ్లి చేసుకుని మీ అక్క ముందు నిలబడాలి. ఇదే ఫైనల్. అలా నిలబడ్డం గొప్ప విషయం కాదు. తర్వాత దర్జాగా బతికి చూపించాలి. దానికి బోలెడంత డబ్బు కావాలి. అదెలాగో ఆలోచించు. దానికి ప్లాన్ ఆలోచించి పెట్టాను. మనకి డబ్బు మీ అక్కే ఇస్తుంది. ఎలా? నేను చెప్పేది జాగ్రత్తగా విను. వర్కౌట్ అవుతుందంటావా? అవుతుంది. మీ అక్కని మీ బావ ఎప్పుడూ తిడుతూ ఉంటాడని చెప్పావుగా. ఆ, మన ప్లాన్ వర్కౌట్ అయితే ఆ, మీ బావ మీ అక్కని బయటికి గెంటేస్తాడు. మనం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం. దాంతో మన పగ తీరుతుంది. మీ అక్క జీవితం రివర్స్ అవుతుంది. ఏమంటావు? అలాగే. హలో, నువ్వు చెప్పింది పంపించా, వచ్చిందా? వచ్చింది. ఓకే ఓకే, జాగ్రత్తగా డీల్ చేయి. ఆ ఫొటోస్ తనకి పంపించి బెదిరించి డబ్బు తీసుకురమ్మన్నాను. కానీ డబ్బులు లేవు, బంగారం తీసుకొస్తానంది. సరే అన్నాను సార్. ప్లాన్ వర్కౌట్ అవుతుందన్న టైంకి అనుకోకుండా ఒక సంఘటన జరిగింది సార్.